వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీజీ మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై నాయకులు విస్తృతంగా చర్చించి త్వరలో బ్లాక్, మండల, గ్రామ, బూత్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు గురించి చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ త్వరలో బూత్, గ్రామ, మండల, బ్లాక్ స్థాయిలో అధ్యక్షుల నియామకాలను, నూతన కమిటీ నియామకాల ప్రక్రియ చేపడతామని, పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు దక్కుతాయని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, 500కే సిలిండర్, వరి ధాన్యానికి 500 బోనస్, 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ పథకాలు ఇస్తున్నందుకు కేసీఆర్ కు బాధిస్తుందో అంటూ నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జీలు తొమ్మటి సాంబయ్య, భాస్కర్ యాదవ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మరియు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, టీపీసీసీ కార్యదర్శులు, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, పార్టీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మీ తొలివార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈనాటి పత్రికా సమావేశంలో నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న పెద్దలు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఒబేదుల్లా కోత్వాల్ గారు, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అబ్జర్వర్లుగా పరిశీలకులుగా వచ్చిన పెద్దలు దొమ్మాటి సాంబయ్య గారు, అదేవిధంగా సోదరులు భాస్కర్ యాదవ్ గారికి, వినోద్ గారికి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారికి, మసూన్ రెడ్డి గారికి, సిరాజ్ ఖాద్రి గారికి, అదేవిధంగా అనితమ్మ గారికి మరియు ఫయాజ్ గారికి, మా ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు సాయిబాబా గారికి, నయీం గారికి, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా పార్టీకి సంబంధించి పార్టీ కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అదేవిధంగా పార్టీకి పట్టుగొమ్మలైన మండల పార్టీ వ్యవస్థను, బ్లాక్ కాంగ్రెస్ వ్యవస్థను, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేయాలి, ఎక్కడన్నా కమిటీస్ లేకపోతే ఆ కమిటీస్ అన్నీ కూడా కొత్తగా అపాయింట్ చేయడము, ఎక్కడన్నా చేంజ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే అక్కడ కొత్త కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ నిర్మాణాన్ని పటిష్టంగా చేసి ముందుకు తీసుకెళ్లాలని, దానికి సంబంధించి ఈరోజు ఇద్దరు అబ్జర్వర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి అధ్యక్షతన, వారి సమక్షంలో ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్లకు, అదేవిధంగా పీసీసీ ఆఫీస్ బేరర్లు, డీసీసీ ఆఫీస్ బేరర్ల సమక్షంలో, వాళ్ళందరి సమక్షంలో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పార్టీ నిర్మాణం గురించి, అదేవిధంగా మండల వ్యవస్థ, బ్లాక్ వ్యవస్థ, డిస్ట్రిక్ట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ వ్యవస్థ గురించి కూడా కులంకషంగా చర్చించి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలనే విషయాల మీద కూడా చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ సన్నాహక సమావేశాన్ని నియోజకవర్గ స్థాయిలో కూడా పెట్టాలని, అక్కడ కూడా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉన్న పార్టీ స్ట్రక్చర్ గురించి చర్చ చేసి ఎక్కడికక్కడ బూత్ కమిటీలను, మండల కమిటీలను, విలేజ్ కమిటీలను కూడా స్ట్రెంత్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు నిన్నటి నుంచి కూడా కొన్ని పేపర్లలో, సోషల్ మీడియాలలో వస్తూ ఉంది. మనం చూసినాం, మొన్న బీఆర్ఎస్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టేసి పబ్లిక్ను సంతలో పశువుల్లాక, అంటే బీరు, బిర్యానీలు మనిషికింత అని చెప్పేసి పైసలు ఇచ్చి నానా తంటాలు పడి కొందరు పబ్లిక్ను వరంగల్కి తీసుకుపోయి ఆ మీటింగ్లో ఏదైనా ఉపయోగపడే విధంగా, అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీటింగ్ పెట్టింది కాబట్టి ఏదైనా సలహాలు, సూచనలు ఇస్తాడేమని చాలామంది కూడా ఎదురు చూసారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఎదురు చూసిన విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ ఎందుకోసం పెట్టుకున్నారంటే క్లియర్ కట్గా సామాన్య ప్రజలు కూడా ఈరోజు మాట్లాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళు ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రిని, మంత్రులను, ఎమ్మెల్యేలను ఈ ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కడానికి మాత్రమే ఆ మీటింగ్ పెట్టుకున్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణను చూస్తే ఆయనకు బాధేస్తూ ఉందంట, తెలంగాణ ప్రజలను చూస్తే ఆయనకు బాధేస్తూ ఉందంట. నేను అడుగుతా ఉన్నా ఈరోజు మా మీడియా మిత్రుల ద్వారా, మీకు ఎందుకు బాధేస్తూ ఉంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పారదర్శకంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా పాలన చేస్తున్నందుకు బాధేస్తూ ఉందా?
మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నందుకు బాధేస్తూ ఉందా? ముఖ్యంగా మహిళా తల్లులకు ఈరోజు దరిద్రం అని మాట్లాడిండు. అంటే మహిళల గురించి ఎంత తప్పుడుగా మాట్లాడిండో కేసీఆర్ గారు మీరు చూసిరు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యాన్ని కల్పిస్తుంటే ఆ కార్యక్రమాన్ని, ఆ స్కీమ్ గురించి కేసీఆర్ గారు తక్కువ చేసి మాట్లాడిందంటే ఒకసారి ఆలోచన. ఈ మహిళా లోకం అంతా కూడా ఆ విషయం మీద చర్చ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆర్టీసీ బస్సులలో మేము ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించి దాదాపు 5,500 కోట్ల రూపాయలు వారి తరఫున మేము ఆర్టీసీ కట్టినందుకు కేసీఆర్ గారికి బాధేస్తూ ఉందా? అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు మేము సామాన్య ప్రజలకు బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నందుకు కేసీఆర్ గారికి బాధేస్తూ ఉందా? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నందుకు కేసీఆర్ గారికి బాధేస్తూ ఉందా? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకు బాధేస్తూ ఉందా? 22,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసేందుకు కేసీఆర్ గారికి బాధేస్తూ ఉందా? అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా పండించిన వడ్లకు, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నందుకు మీకు బాధేస్తూ ఉందా? మరీ ముఖ్యంగా ఏ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే బీద వాళ్ళు కూడా ధనవంతులతో సమానంగా సన్న బియ్యం తిని వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము సన్న బియ్యం ఇస్తున్నందుకు కేసీఆర్ గారు బాధేస్తూ ఉందని ఈ సందర్భంగా నేను మీ మీడియా మిత్రుల ద్వారా సామాన్య ప్రజలను కూడా అడగదలుచుకున్నా. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఆయన అక్కసు వెళ్ళగక్కడానికి మాత్రమే ఆ మీటింగ్ పెట్టుకొని ఆయన పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలను అక్కడ పిలుచుకొని మన మీద దుమ్మేసిపోతే ప్రయత్నం చేసిండు తప్ప అక్కడ ఆయన మీటింగ్ పెట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విషయం ఒక్కటి కూడా మాట్లాడలేదన్నది మనందరికీ కూడా తెలుసు. సో దయచేసి ఈరోజు మీకు ఇచ్చిన మాట, ఇది మీ ప్రజాప్రభుత్వం, మీ ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాబట్టి మీరందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. మీకు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలు, ఇప్పటిదాకా నేను చెప్పిన స్కీమ్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఇంకా ఏవైతే 1-2 అరా మిగిలిపోయిన స్కీమ్స్ ఏ ఉన్నా కూడా మేము ఇచ్చి తీర్థమని కూడా తెలియజేసుకుంటూ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అన్ని, ముఖ్యంగా వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా జెడ్పీ చైర్మన్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నిట్లో కూడా విజయం సాధించబోతా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి వాళ్ళు ఏదో మళ్ళొస్తాము అని పోలీసు వాళ్ళను బెదిరియడం అట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు మీరు మళ్ళీ వచ్చేదనేది అది ఒక ఓన్లీ పగటికలే. మీరెక్కడ వస్తారు? మీరు వచ్చే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఈ 3.5 సంవత్సరాలు కదా కాంగ్రెస్ ఉండదు ఈ రాష్ట్రంలో అధికారంలో. ఆ 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. 100 సీట్లతోన తప్పకుండా మేమే మళ్ళా సెకండ్ టైం కూడా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.